ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ, శ్రీరాముడు అత్యంత నిగూఢమైన మహాశివుడి గురించి ఉపదేశించిన ఉపదేశామృతంలోని అంతరార్థాన్ని మీకు ఉపదేశించి, ఆ నిగూఢమైన తత్వాన్ని మీకు అందించి, మీలో గంభీరమైన దర్శనాన్ని ఉద్దీపింపచేసే ఈ ప్రయత్నానికి పునర్స్వాగతం. శుభం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. శుభం. జై. Look at what causes closed-mindedness. Closed-mindedness is the symptom of civilized culture. It is the symptom of tribal agreements. Closed-mindedness assures continuity. Open-mindedness assures anarchy and indeed the fall of the tribe. Whether we see this in a family, whether we see this in a nation, whether we see this in the world. Closed-mindedness keeps civilizations together. ఇప్పుడు పాఠ్యాంశం క్లోజ్డ్ మైండెడ్నెస్. దాన్ని అనువదిద్దాం, తర్వాత అనువదిద్దాం. ముందు క్లోజ్డ్ మైండెడ్నెస్గానే అనుకుందాం. అంటే వికసిత మానసంకి ఆపోజిట్. పువ్వు విచ్చుకోలా, ముడుచుకుపోయింది. అంటే క్లోజ్డ్ మైండెడ్నెస్ అంటే అర్థం ఏంటో చెప్తే మీకు అర్థమవుతుంది. తాను నమ్మిందే సత్యం అని అనుకుంటాడు తప్ప సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఏంటి? తాను నమ్మిందే సత్యం అనుకుంటాడు తప్ప సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడు. సో ఆధ్యాత్మికంగా ఎదగటానికి జ్ఞాన మార్గంలో పూర్తిగా మస్తిష్కంతోనే సంబంధం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో, మరి ముఖ్యంగా జ్ఞాన మార్గంలో మస్తిష్కం చాలా ముఖ్య భూమికని పోషిస్తుంది. మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మస్తిష్కం చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎస్పెషల్ ఇన్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్, the brain plays a predominant role in our evolution process. The brain plays a predominant role in our evolution process. One of the prerequisite qualities which the brain should have is it should be open minded. ఆ మస్తిష్కానికి వికసిత మానసం ఉండాలి. ఉండకూడదు క్లోజ్ మైండెడ్నెస్. ఇట్ షుడ్ నెవర్ ఎవర్ ఎంకరేజ్ ది క్లోజ్డ్ మైండెడ్నెస్. ఇఫ్ ది ఆస్పిరెంట్ is suffering with closed mindedness, he cannot evolve. The enlightenment is not possible. So with immediate effect he should discard the closed mindedness. ఇంతకీ ఆ క్లోజ్డ్ మైండెడ్నెస్ ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. క్లోజ్డ్ మైండెడ్నెస్ అంటే ఏంటి? తాను తెలుసుకున్నదే సత్యం అనే ధోరణిలో ఉంటాడు తప్ప సత్యం ఏంటో తెలుసుకోవాలన్న ఆశ అతడికి కలగదు. పర్సూట్ ఆఫ్ ట్రూత్ ఉండదు. నేను తెలుసుకున్నదే సత్యం అని అనుకుంటాడు తప్ప సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఒకటి, తాను ముందు విన్నాడు కాబట్టి, ముందు విన్నది అబద్ధం అని తర్వాత అర్థమైపోయినా ముందు విన్నాడు కాబట్టి దాన్నే పట్టుకుని వేలాడతాడు. తర్వాత విన్నది సత్యం అని తెలుసు కానీ ముందు విన్నది అబద్ధం అని తెలుసు, కానీ ముందు విన్నాడు కాబట్టి దాన్నే పట్టుకుని వేలాడతాడు. తర్వాత తన మతం చెప్పింది సత్యం అనుకుంటాడు కానీ అది సత్యమా కాదా అన్నది ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి యోచించడు. అంటే మతం చెప్పింది కాబట్టి అది నమ్ముతాం అంతే. దాంట్లో ఆచరణాత్మకంగా ఉందా, అది ఏమన్నా అసలు కాస్త అంటే హేతుబద్ధంగా ఉందా, ఏమక్కల. మతం చెప్పింది కాబట్టి నేను నమ్మా. ఎప్పటి నుంచో మనుషులందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా. దాని సాధ్యాసాధ్యాలు అన్నీ పక్కన పెట్టేసేసి నేను ముందు విన్నదే నేను నమ్ముతా, తర్వాత విన్నది సత్యం అని తెలిసినా నేను నమ్మను. ఒకటి, మతం చెప్పిందే నేను నమ్ముతా, మతం చెప్పకపోతే నేను నమ్మను. 10 మంది నమ్మిందే నేను నమ్ముతా, నేను కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించను. నేను నమ్మిందే సత్యం తప్ప సత్యంతో నాకు సంబంధం లేదు. ఇది కాకుండా 5వది ఏంటంటే కొన్ని పరిధులు విధించేసుకుంటారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం దేవుణ్ణి కాదు, ఆ దేవుడు ఏసా ఏడుకొండలవాడా ఎవడైనా అవ్వచ్చుగా, నేను మాత్రం కాదు. సో ఇలాంటి సంఖ్యలతో బందీ అయిపోయిన ఆలోచన సంవిధానాన్ని క్లోజ్డ్ మైండెడ్నెస్, కొన్ని శృంఖలాలతో బంధింపబడి
తనకి తానే కొన్ని శృంఖలాలను విధించుకుని బంధింపబడిన ఆలోచన సంవిధానాన్ని క్లోజ్డ్ మైండెడ్నెస్. అది ఎవరు విధించలా, వాడే లోపలికి వెళ్ళాడు, తాళం వేసుకున్నాడు, తాళం చేయి జేబులో వేసుకున్నాడు, ఇంక లోపల ఉండిపోయాడు అంతే. ఇంకా ఆయన ఎవరు తీస్తారు బయటికి? సో జ్ఞాన మార్గంలో క్లోజ్డ్ మైండెడ్నెస్ అనేది చాలా మనకి అగాధం లాంటిది అది. ఓకేనా? సో వాట్ ఈస్ క్లోజ్డ్ మైండెడ్నెస్? సే దే ఆర్ నాట్ ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్, దే హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ మిత్, దే వాంట్ కన్ఫర్మేషన్ దట్ ది మిత్ ఇస్ ట్రూత్, దే వాంట్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గురు దట్ their myth is truth. If the guru substantiates that their myth is truth, they appreciate, or else they leave the premises. And one more thing is, they don't bother to learn the truth. They are interested rather in religion. A religion utters something nonsense. Religion utters something nonsense. Without any hesitations, without any application of common sense, they accept the religion's nonsense as the spiritual law of God. They are always bounded by certain boundaries. They will accept everyone else as God, but they never ever think beyond that point. They never try to analyze the teachings because they are prejudiced. They have pre-concluded. They have expected the truth will be like this. They have expected, they have tailored the truth. They have already tailored the truth. They are prejudiced. They have pre-concluded. They have anticipated the truth will be like this. If the original truth is not on par with their expectations, they ruthlessly refuse to accept the truth. That is called as closed mindedness. Then what is open mindedness? If a guru comes and teaches something, they will analyze it without pre-concluding it, whether there is any possibility. If so, what are the testimonies? Whether there is a pragmatic approach in that teaching or not. They will analyze on their own. They will analyze, and when they happen to have some doubts, they will get the clarification from the teacher. Then they will come to a decision. Just like that, they do not conclude. They do all the necessary exercise before concluding. That is open-mindedness. I think you might have understood. Look at what causes closed-mindedness. A closed-mindedness రావటానికి కారణాలు ఏంటి? ఎలా closed-mindedness ఏర్పడుతుంది మానవుడిలో? Closed-mindedness is the symptom of civilized culture. మీరు చెప్తున్న నాగరికత అంటున్నారే, ఆ నాగరికతలోంచి పుట్టుకొస్తుంది. సివిలైజ్డ్ కల్చర్ అంటున్నారే, అది సివిలైజ్డ్ కల్చర్ కాదు, మంద మనస్తత్వం. టోటల్ వరల్డ్స్ పాపులేషన్ ఈవెన్ అట్ దిస్ జంక్చర్ ఈస్ సఫరింగ్ విత్ క్లోజ్డ్ మైండెడ్నెస్. దే హ్యావ్ బిగాన్ టు బిలీవ్ ఆల్ ది సూపర్స్టిషియస్, మోస్ట్ unenlightened thinking pattern in the name of religion. If religion utters something, they do not even bother to analyze what exactly it is. So, my dear friends, the entire humanity is suffering with a disease called closed-mindedness. Even though there is God, there is divinity, there is a beautiful knowledge which is available right before their eyes, they are not able to. అంటే గుర్రాన్ని గడ్డిదాకా తీసుకెళ్ళగానే తినటం అనేది అదే తినాల్సిందే కదా, ఈ తినట్లే ఈ గుర్రం. అది ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టేనా? Look at what causes closed mindedness. Closed mindedness is a symptom of civilized culture. బాగా ఎదిగిపోయాం అనుకుంటున్నారే, ఆ ఎదిగిపోయిన దాంట్లో ఒక్కడ ఏది చెప్తే మిగతా వాళ్ళందరూ అది నమ్మేయటం. ఇది సాధ్యమా అసాధ్యమా, ఇది సత్యమా అసత్యమా అని లోతులకి వెళ్ళి కనీసం విశ్లేషించే ఏమీ ఉండదు. అర్థమైందా? క్లోజ్డ్ మైండెడ్ నేచర్ అంతే. బ్రెయిన్ తాళం వేసేస్తారు అంతే. ఇంకా ఇట్ ఈస్ ది సిమ్టమ్ ఆఫ్ ట్రైబల్ అగ్రియన్స్. సో ఆ మందలో ఉన్నోళ్ళందరూ, గుంపులో ఉన్నోళ్ళందరూ, అరే సత్యంతో మనకు సంబంధం లేదు, మన గుంపు అంతా ఇలా అనుకుందాం అంతే. ఒక వడంబడి ఇక్కడికి వచ్చేసారంట, సత్యాన్ని నాశనం చేసేసి మనం ఇదే సత్యం అని అనుకుందాం, సత్యాన్ని వినాశనం సమాధి చేసేసి ఇదే సత్యం అని అనుకుందాం.
ఒక ఒడంబడికడికి వచ్చేసారంట. ఒడంబడికి సత్యంతో సంబంధం లేదు, సత్యాన్ని సమాధి చేద్దాం. క్లోజ్డ్ మైండెడ్నెస్ ఇస్ సిమ్టమ్ ఆఫ్ సివిలైజ్డ్ కల్చర్. ఈ నాగరికత పేరులో మేము బాగా ఎదిగిపోయాం అనుకుంటున్నా ఈ నాగరికత పేరుతో ఎదుగుతున్న ఈ అనాగరిక చర్య యొక్క చేస్తే క్లోజ్డ్ మైండెడ్నెస్. సత్యాన్ని అంగీకరించలేకపోవటం, సత్యం పట్ల ఆసక్తి లేకపోవటం, సత్యాన్ని అంగీకరించాలన్న ఒక ఉత్సుకత లేకపోవటం. ఇట్ ఈస్ ది సిమ్టమ్ ఆఫ్ ట్రైబల్ అగ్రియన్స్. ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక ఒడంబడికడికి వచ్చేసారు అంతే. ఇది మనం నమ్ముతామని అంతే. క్లోజ్డ్ మైండెడ్నెస్ ఎష్యూర్స్ కంటిన్యూటీ. సో ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ మూసుకుని కూర్చుంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడం మానేస్తే 4 కాలాల పాటు ఆ నాగరికత, ఆ మతం, ఆ గుంపు చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. 4 కాలాల పాటు వర్ధిల్లుతూ ఉంటుంది. ఓపెన్ మైండెడ్నెస్ ఎష్యూర్స్ ఎనార్కీ అండ్ ఇండీడ్ ది ఫాల్ ఆఫ్ ది ట్రైబ్. ఎవరైనా అసలైన సత్యం తెలుసుకుంటే ఆ మతం పడిపోతుందేమో అని ఒక భయం, ఒక గందరగోళం మొదలవుతుందేమో అని ఒక భయం. వెదర్ వీ సీ దిస్ ఇన్ ఎ ఫ్యామిలీ, వెదర్ వీ సీ ఇన్ ఎ నేషన్, వెదర్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్. అది కుటుంబంలో కానీ ఏది ఎవడైనా ఆ సత్యాన్ని తన సొంత కోణంలో విశ్లేషించి లోతులకి వెళ్ళి అధ్యయనం చేసి నిజమైన సత్యం ఏంటో తెలుసుకుంటే ఆ ఒడంబడికి, ఆ కట్టుబాటు బ్రేక్ అయిపోతుందేమో అని కుటుంబంలో అయినా అదే భయం, సమాజంలో అయినా భయం, అదే మతంలో అయినా అదే భయం. వెదర్ వీ సీ ఇన్ దిస్ క్లోజ్డ్ మైండెడ్నెస్ కీప్స్ సివిలైజేషన్స్ టుగెదర్. సో ఆ నాగరికతల్లో ఎలాంటి గందరగోళాలు లేకుండా ఉండాలంటే ఎవడైనా ఒక దరిద్రం చెప్పేస్తే అది నమ్మేస్తే అందరు నమ్ముతూ ఉంటారు. అది సో మీకు అర్థమైందా? సో ఎంతగా సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రీ కంక్లూడ్ చేయకూడదు. జ్యుడిషియరీ తీర్పు ఇవ్వటం, ముందే తీర్పు ఇవ్వటం, ప్రిజుడీస్ అవ్వకూడదు. అతడు ఏం చెప్తున్నాడు, దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, అవన్నీ చూసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ఓకేనా? సో క్లోజ్డ్ మైండెడ్నెస్ ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది కుదరదు. జయస్తు. శుభం. మహిమాన్వితమైన అద్భుతమైన సత్యాన్ని ప్రతిపాదించిన ఆ సత్యం యొక్క సాధ్యాసాధ్యాలను విశ్లేషించకుండా, దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా, నిర్దాక్షిణ్యంగా మతం చెప్పలేదు కాబట్టి సత్యాన్ని కాళరాసి నేల రాసే స్వభావం నీ క్లోజ్డ్ మైండెడ్నెస్. మస్తిష్కాన్ని కొన్ని సంఖ్యలతో బంధించేసేసి కారాగారంలో పెట్టేసినాడు, గొయ్యితో వేసి మస్తిష్కాన్ని దాంట్లో పాతేసినాడు. నౌ హౌ క్లోజ్డ్ మైండెడ్ ఆర్ యూ? వాట్ యూ డేర్ టు బిలీవ్ ఇన్? వాట్ యూ డేర్ నాట్ టు థింక్ అబౌట్? ఇప్పుడు చెప్పండి, మీ మస్తిష్కం ఎన్ని సంఖ్యలతో బంధించుకున్నారు? ఎంత లోతుగా గొయ్యి తవ్వి దాంట్లో పాతేశారు? మీరు సత్యం ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు? దేని చెప్తే అంగీకరిస్తారు, దేని చెప్తే వినటానికి కూడా భయపడిపోతారు, దేని చెప్తే ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా అంగీకరిస్తారు, దేన్ని చెప్తే వినకుండానే, ఏది చెప్తే వినకుండానే అంగీకరిస్తారు, ఏది చెప్తే వినకుండానే తిరస్కరిస్తారు. వాట్ యు డు నాట్ డేర్ టు థింక్ అబౌట్ అండ్ ఫైండ్ హార్మనీ, అండ్ వాట్ you do not dare to think about and find harmony with, your soul will press you to open. ఏది వింటే మీకు అంత అసహనంగా ఉందో, ఏది వినాలన్న ఆసక్తి మీకు లేదో, దాన్నే వినమని మీ ఆత్మ చైతన్యం ఒత్తిడి చేస్తుంది అన్నాడు. అది నీకు అది వినసొంపుగా లేదా? అది విన్నప్పుడు నీకు ట్రాంక్విలిటీగా లేదా? అయితే అదే వినమంటుంది, ఒత్తిడి చేస్తుందంట. ఆ క్లోజ్డ్ మైండెడ్నెస్లోంచి బయటికి రావాలి. అర్థమైందా? నౌ హౌ క్లోజ్డ్ మైండెడ్ ఆర్ యూ? వాట్ యూ డేర్ టు బిలీవ్ ఇన్ అండ్ వాట్ యూ డేర్ నాట్ టు థింక్ అబౌట్. వాట్ యూ డు నాట్ డేర్ టు థింక్ అబౌట్ అండ్ ఫైండ్ హార్మనీ విత్, యువర్ సోల్ విల్ ప్రెస్ యూ టు ఓపెన్. ఏది వింటే నీకు అసహనంగా ఉందో, ఏది వింటే నాకు వినబుద్ధి అవ్వలేదే అంటే అదే వినమని ఆత్మచైతన్యం వస్తుంది. ఎందుకంటే అదే సత్యం కనుక అదే వినమని ఆత్మచైతన్యం వస్తుంది.
వాట్ యు డు నాట్ బిలీవ్ ఇన్ ఈజ్ వాట్ ద సోల్ ఈజ్ ఆఫ్టర్ ద రీఫార్మేషన్. టు రీఫార్మ్ ఎ జెనెటిక్ లైన్ బీయింగ్ ఇగ్నోరెంట్ విచ్ ఇస్ ద వర్స్ట్ ఇన్ ఆఫ్ ఆల్ టు బీయింగ్ నాలెడ్జబుల్. అత్యంత నిగూఢమైన ఓ సత్యాన్ని గురువరేణ్యుడు ఉపదేశించినప్పుడు మీలోని ఆ మంద మనస్తత్వం, ఆ మతపరమైన ధోరణి ఆ సత్యాన్ని స్వాగతించలేదు, పూర్తిగా నిరాకరిస్తుంది. ఆ సత్యం శ్రవణం చేస్తున్నప్పుడు ఓ రకమైన అసహనానికి గురవుతుంది. ఆ అసహనం మీలోని అసురుడి నుండి పుట్టుకొస్తున్నది. ఎంతెంతగా మీ అసురుడు అసహనానికి గురవుతున్నాడో అంతంతగా అది సత్యమని తేటపడుతుంది. అందుకే మరి మీలోని మహాశివుడు మరింతగా ఆ సత్యం వైపుకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఓ రకంగా ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎక్కడ దాకా చెప్పానంటే వాట్ యు డు నాట్ బిలీవ్ ఇన్ ఈజ్ వాట్ ద సోల్ ఈజ్ ఆఫ్టర్. ఒక పని చేయండి, ఆ చిన్న ముక్కే కాబట్టి దానిపైన అది రాసేసుకోండి, దీనికి చెప్పామని అర్థం అవుతుంది. వాట్ యు డు నాట్ బిలీవ్ ఇన్ దిస్, వాట్ యు డు నాట్ బిలీవ్ ఇన్ ఈజ్ వాట్ ద సోల్ ఈజ్ ఆఫ్టర్. 3 చుక్కలు పెట్టేసేయండి, రాసేసి. ద రీఫార్మేషన్ టు రీఫార్మ్ ఎ జెనెటిక్ లైన్. ఇది నేను చెప్పినట్టు రాసుకోండి. ద రీఫార్మేషన్, అదే యాజ్ ఇట్ ఈస్ కదా, ద రీఫార్మేషన్, ఫార్మేషన్, ద రీఫార్మేషన్ టు రీఫార్మ్ a genetic line from being ignorant to being knowledgeable. మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యం, మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడు ఓ అద్భుతమైన సంస్కర్త. మీ ఆలోచన సంవిధానాన్ని శుద్ధి చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. జన్మాంతరాలుగా మీలో ఏర్పడిన అవైదికమైన అంశాలని క్షాళన చేసి ఆ స్థానాన్ని వైదికమైన అంశాలతో అలంకరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మీ ప్రతి జన్మలో మహాశివుడు ఓ ఉద్యమ స్ఫూర్తితో ఈ సంస్కరణ మహోత్సవాన్ని చేపడుతూనే ఉంటాడు. సత్యంతోనే సంస్కరణ సుసాధ్యం. సత్యం శివుడు సంస్కరణ. ఇది రాసుకోండి. బీయింగ్ ఇగ్నోరెంట్ ఇస్ ది వర్స్ట్ సిన్ ఆఫ్ ఆల్. అజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండటం కన్నా మించిన మహాపాపం, ఘోర పాపం సృష్టిలో మరొకటి ఉండనే ఉండదు. సృష్టిలో మరొకటి లేనే లేదు. బీయింగ్ ఇగ్నోరెంట్ ఇస్ ది వర్స్ట్ సిన్ ఆఫ్ ఆల్. సో నౌ హౌ క్లోజ్ మైండెడ్ ఆర్ యూ? వాట్ యు డేర్ టు బిలీవ్ ఇన్ and what you dare not to think about, what you do not dare to think about and find harmony with, your soul will press you to open. What you do not believe in is what the soul is after, the reformation, to reform a genetic line from being ignorant to be knowledgeable. Being ignorant is the worst sin of all. To assure that just because a person gains knowledge does not mean they lose control. To assure parents that if their child does not choose to go to higher education but chooses to see the world, to assure those parents that the child's journey into the world is equal to any education that does not provide experience but only philosophy. To get them to be open-minded, to allow the child to go with love and support with, instead of putting upon the child the fear of failure, the worry of contempt, and the embracement of what other people will say, because the child has not allowed the given tradition of conformity. It is the job of the God to reform such an ancient thinking and ancient modes of acceptance. జ్ఞానం తెలుసుకుంటే మన చేయి జారిపోతుందని అనుకోవటం అంత మూర్ఖత్వం. ఇతడు జ్ఞానం తెలుసుకుంటే మన పట్టు కోల్పోతాడేమో అని అతన్ని అజ్ఞానంలో ఉంచడం అంత పిచ్చితనం. అంటే మీ పిల్లలు చదువుకుంటే బాగా పైకి వస్తే నా చెప్పు చేతల్లో ఉండరు అనుకోవటం ఎంత దురదృష్టకరమో. జ్ఞానం తెలుసుకుంటే వీళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, అప్పుడు మతపరమైన ఆచార వ్యవహారాలు చేయరేమో, చేయకపోతే సమాజంలో నాకు మంచి పేరు పోద్దేమో అని అనుకోవడం అంత తప్పు అంటున్నారు. ఓ పిల్లవాడు
ఇంటర్ చదివించలేదంటే బాగా పై చదువులు చదువుకుంటే పైకి వెళ్తే మన మాట ఎందుకు వింటారని ఇన్ని చదువుకోకుండా ఇంట్లో నుంచేశారు అలా చదివించకుండా. అది ఎంత నేరం. జ్ఞానం తెలిసినంత మాత్రాన స్వేచ్ఛ వస్తుంది కాబట్టి జ్ఞానానికి అడ్డుపట్టడం అనేది అంత తప్పు. అది అంటారు, అది చాలా పొరపాటు అంటున్నారు. అంటే జ్ఞానం తెలిస్తే అక్కడ మతపరమైన కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు వీడు చేయడేమో అని చెప్పి, అప్పటికి సమాజంలో మంచి పేరు ఉంది కదా, ఆ పేరు ఎక్కడ పోద్దామో అని చెప్పి సత్యాన్ని అణిచేయడం అంత తప్పు అంటున్నారు. ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది గాడ్ టు రీఫార్మ్ సచ్ అన్ ఏన్షియంట్ థింకింగ్ అండ్ ఏన్షియంట్ మోడ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో మీ హృదయాంతరంగంలో కొలువైన దైవం యొక్క బాధ్యత అంట, ధర్మం అంటది. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పటి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరగకముందే, గొప్ప చెప్పుకుంటున్న ఈ నాగరికత ఇంకా ఆవిర్భవించకముందే, కందమూల ఫలాలు తిని కాషాయం బరదారులై ఒక ఋషి ఆశ్రమంలో గురుకులంలో ఆ సనాతనంలో ఉపదేశించిన ఆ జ్ఞానాన్ని అందుకుని అప్పటి మహనీయులు ప్రాజ్ఞులు ఎలాంటి ఆలోచన సంవిధానాన్ని సంప్రాప్తించుకున్నారో అంత ఉన్నతమైన సనాతనమైన ఆలోచన సంవిధానాన్ని ప్రతి మానవుడిలో పరినిర్మించడం కోసం ప్రతి మానవుడిలో ఉన్న భగవంతుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడంట. అది అతడి బాధ్యత అంట. అది దాని అర్థం. It is the job of God to reform such ancient thinking and ancient modes of acceptance. అక్కడ రెండు ఉన్నాయి, ఏన్షియంట్ థింకింగ్, ఏన్షియంట్ మోడ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. కింద రాసుకోండి, అది కొంచెం హైలైట్ అవుద్ది. ఏన్షియంట్ థింకింగ్ అడ్డగీత, ఏన్షియంట్ మోడ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో ఆ ప్రవచనంలో రెండు అంశాలు ముఖ్య భూమికని పోషిస్తున్నాయి. ఒకటి ఏన్షియంట్ థింకింగ్, ఒకటి ఏన్షియంట్ మోడ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇట్ ఈస్ ది జాబ్ ఆఫ్ గాడ్ to reform such ancient thinking and such ancient modes of acceptance. మరొకసారి చెప్తున్నా, మీరు ప్రస్తుతం ఎంతో గొప్ప చెప్పుకుంటున్న ఈ నాగరికత ఇంకా కళ్ళు తెరవకముందే, సాంకేతికంగా విజ్ఞానపరంగా మేము ఎంతో ఎదిగిపోయామని విర్రవీగుతున్న ఈ నాగరికత ఇంకా కళ్ళు తెరవకముందే, నాటి కాలంలోనే అద్భుతమైన సత్యాన్ని మహర్షులు ఉపదేశించారు. గురుకులాలలో, వ్యాసాశ్రమాలలో, వేద విద్యాలయాల్లో అత్యంత నిగూఢమైన సత్యాన్ని ఉపదేశించి మంగళకరమైన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించారు. సత్యాన్ని ఎలా నేర్చుకోవాలో, సత్యాన్ని ఎలా అంగీకరించాలో, అంగీకరించిన సత్యాన్ని ఇసుక రేణువులుగా ఇటుకలుగా మార్చి ఓ అద్భుతమైన మహాసామ్రాజ్యాన్ని పటిష్టంగా ఎలా పరినిర్మించుకోవాలో అలనాడే ఉపదేశించబడింది. మీలో ఉన్న భగవంతుడు, ఆ భగవత్తత్వం, ఆ శివతత్వం, ప్రతి మానవుడిలో పొసిగి ఉన్న ఆ శివతత్వం ప్రతి మానవుడిలో ఆ సనాతనమైన దివ్యమైన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించడానికే అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటుందంట. సత్యాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేసుకునే విధానాన్ని సైతం వాళ్ళు మీలో ఉన్న దైవం ప్రతిష్ఠితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. మీలో ఉన్న దైవం సత్యాన్ని ప్రతిపాదించినప్పుడు ప్రతిపాదించిన సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేసుకునే విధానాన్ని సైతం మీలో ఉన్న పరమశివుడు పరినిర్మించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడంట. నిరంతరం సాగుతూ ఉంటుందంట ఆ ప్రక్రియ. అస్తు శుభం, జయవస్తు. ఇద్దరు చెప్పేవాడు, రమణీయమైన ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్న ఋషిపొంగవుల నుండి జాలువారిన సువాంగ్మయ ధార సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయంలోనే అనేక మంది మహర్షులు, గురువరేణ్యులు తమ శిష్యాంకురాలకి మానవాతీతమైన, ఇంద్రియాతీతమైన సత్యాన్ని ఉపదేశించారు. ఆ సత్యమే గ్రంథస్థమై ఇతిహాసాలుగా, వేదాలుగా, పురాణాలుగా నేటికి అందుబాటులోకి వచ్చింది. ఆ మహర్షులు ఉపదేశించిన సుజ్ఞానం యొక్క అంతరార్థమై వివేకామృతమై మరొక్కసారి వెలిసింది మీ ముంగిట అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. అండ్ రీఫార్మర్ అంటే స్వామి వివేకానంద రీఫార్మర్. శంకరాచార్య సంస్కర్తలు అన్నమాట. సంఘ సంస్కర్తలు వేరు. సంఘ సంస్కర్తలు అంటే దురాచారాలను తీసేస్తుంటాడు, అజ్ఞానాన్ని తీసేసేవాడు
సంస్కర్త. చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ మహర్షులు, అంతా సంస్కర్తలు అనమాట. అవైదికమైన ఆలోచన సంవిధానాన్ని మొండనం చేసి వైదికమైన ఆలోచన సంవిధానాన్ని, జటిలమైన సత్యాన్ని చాలా అలతి పదాల్లోకి మార్చి పటిష్టంగా పరినిర్మిస్తాడు అనమాట. అని రిఫార్మర్ అంటాడు. అండ్ ఎ రీఫార్మర్ నెవర్ డస్ హార్మ్ బట్ ఆల్వేస్ హ్యాడ్ హార్మ్ డన్ టు దెమ్. పాప నిజానికి మానవాళిని సంస్కరించడానికి దివ్యలోకాల నుంచి దిగి వచ్చిన ఈ దేవదేవుళ్ళు ఎవరు ఏ హాని చెయ్యరు. నిజానికి వాళ్ళనే హాని చేస్తుంది మానవాళి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. అండ్ ఎ రీఫార్మర్ నెవర్ డస్ హార్మ్ బట్ ఆల్వేస్ హ్యాడ్ ది హార్మ్ డన్ టు దెమ్. అది రాసుకోండి. కొన్ని వేల జన్మలుగా మానవుడిని సంస్కరించే ప్రయత్నం అనునిత్యం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే తమని తాము పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకోవడంలో కృతార్థులైన ప్రాజ్ఞులు మానవాళిని అనాథలుగా వదిలివేయలేదు సుమా. నిరంతరం శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉన్నారు. కోట్స్ ఇన్వర్టెడ్ కామా. ఎంత చెప్పినా కామా, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారట్లేదు కామా, ఇక మారరు, కోట్స్ క్లోజ్ అని తీర్మానించుకుని మానవుణ్ణి అనాథగా వదిలివేయలేదు. ఇప్పటికే పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకున్న ఆ మహనీయులే సంస్కర్తలు. కేవలం మానవాళిని సంస్కరించాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో ఈ ప్రాజ్ఞులు మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి మానవాళిగా అవతరిస్తూనే ఉంటారు. నెక్స్ట్ పేరా. మహోన్నతమైన ఈ సంస్కర్తలు మహనీయమైన సత్యాన్ని మానవాళికి ఉపదేశిస్తూనే ఉంటారు. ఎన్నో హితోపదేశాలని గావిస్తూనే ఉంటారు. కానీ మతం మత్తులో కూరుకుపోయిన ఈ మానవుడు ఈ సంస్కర్తలను చూసి భయపడుతూ ఉంటారు. తమని పూర్తిగా తమ మతాన్ని తమ కట్టుబాట్లని తమని పూర్తిగా వినాశనం చేయడానికే ఈ సంస్కర్తలు వచ్చారని వారు భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ పేర. ఈ సంస్కర్తల వలన తమకు తీవ్రమైన హాని జరుగుతుందని సంస్కర్తల్ని సమాజం నుండి వెలివేస్తూ ఉంటారు. కానీ నిజానికి సంస్కర్త వల్ల సమాజానికి ఎటువంటి హాని జరగదు. ఇంకా చెప్పాలంటే సమాజమే సంస్కర్తల్ని సజీవ దహనాన్ని చేయటానికి సైతం వెనకాడదు. ఎంతోమంది గురువరేణ్యుల పట్ల మతం పేరుతో మీ మానవాళి ఎన్నో దురాగతాలు చేసింది. కానీ సంస్కర్తలు వీటన్నిటినీ తట్టుకుంటూ ఈ దురాగతాల్ని సహిస్తూ భరిస్తూ తీయందనాల తలంపుతో వెనుతీయని పట్టుదలతో ఇప్పటికీ మానవాళికి తమ జ్ఞానహస్తాన్ని అందిస్తూనే ఉన్నారు. సరిగ్గా అలాంటి వారే మీ శ్రీరాముడు, మీ శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, మీ శ్రీ మహావిష్ణువు. అండ్ రీఫార్మర్ నెవర్ డస్ హార్మ్ బట్ ఆల్వేస్ హ్యాస్ హ్యాడ్ హార్మ్ డన్ టు దెమ్. And who is doing the harm to the reformers? The ones that are so afraid that the reformers are going to do evil, that they jump to do the evil and to destroy an open mind and then call it as good act. ఎవరికి హాని చేస్తున్నారు? సమాజం సంస్కర్తల మీద సమాజం హాని చేస్తుందా? ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు అలా చేస్తారు? అండ్ హూ ఈస్ డూయింగ్ ద హార్మ్ టు ది రీఫార్మర్స్? ఎవరు చేస్తున్నారు అలా? ద వన్స్ దట్ ఆర్ సో అఫ్రైడ్ దట్ ది రీఫార్మర్స్ ఆర్ గోయింగ్ టు డూ ఈవిల్. వాళ్ళు ఏదో దుష్టచేష్టలు చేస్తున్నారు, మన కట్టుబాటు ఏమైపోద్ది, ఇంకేమైనా ఉందా అనేసి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. అండ్ ద జంప్ టు డూ ఈవిల్. వాళ్ళ మీద దురాఘాతాలు దుర్మార్గాలు చేసేసి అందరూ ఓపెన్ మైండెడ్ నేచర్ని సర్వనాశనం చేసేసి మేము చాలా మంచి పని చేసామని ఫీల్ అవుతుంటారంట. చూడండి. అండ్ దెన్ దే కాల్ ఇట్ యాజ్ ఎ గుడ్ యాక్ట్. అది స్వామి వివేకానందని చంపేసి ఆది గురువు అయిన శంకరాచార్యుల వారిని వినాశనం చేసేసి చాలా దివ్యమైన కార్యక్రమం చేసామని
కోర్టుకి వెళ్ళి ఒప్పేసుకుంటున్నారు, మేమే చేసాం, అవును 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 మేమే చేసాం అని. ఆడు కళ్ళు మూసుకుని ఒకసారి అనుకుంటే వీళ్ళకి ఇంకా కదిలే ఓపిక కూడా ఉండదు. కానీ ఆడు అనుకోడు. ఎందుకంటే వీళ్ళని మార్చడానికి వచ్చి వీళ్ళని మార్చడం సంగతి దేవుడు ఎరుగు, కానీ తాను మారిపోడు కదా. వీడు మురికిలో ఉన్నాడు, మురికిలో నుంచి బయటికి లాగుతున్నాడు. వీడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. మళ్ళీ ముందు తను అసలు ఆ దుర్మార్గం అనే చేష్ట రానీడు కదా లోపల. ఎవడైనా పాడైపోవాలని అసలు అనుకోడు అతను. అది. సో ఇది సత్యం. దీనికి మొత్తం హెడ్డింగ్ ఏం చేస్తారంటే సత్యం, సంస్కరణ, సమాజం. హెడ్డింగ్ పైన పెట్టుకోండి. సత్యం ఐఫన్ సంస్కరణ ఐఫన్ సమాజం. అది. శుభం, జయవస్తు. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయాలు. శ్రీరాముడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లుగా, శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించినట్లుగా మాలోని మహాశివుణ్ణి ఆవిష్కరించుకుంటాం. శివరామకృష్ణ క్షేత్రాలుగా భాసిల్లుతాం. జయవస్తు. దట్స్ ఇట్.